న్యూస్ మరికొద్ది క్షణాల్లో వైసీపీ కొత్త ఇన్ఛార్జీల సెకండ్ లిస్ట్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీ టీవీ నైన్ స్క్రీన్స్ చూస్తూ ఉండండి. ఏ క్షణానైనా అది రివీల్ అవ్వచ్చు. గోదావరి జిల్లాలు, నెల్లూరు, రాయలసీమ లిస్టు విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 20 నుంచి 25 మంది వరకు ఇన్ఛార్జీల ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు, క్షత్రియ కుల సమీకరణలతో లిస్టు బయటకు రావచ్చు. సర్వేల ఆధారంగా పకడ్బందీగా ఇన్ఛార్జీలను ఫైనల్ చేసినట్టుగా సమాచారం. టికెట్లు లేని వాళ్లకు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది అధిష్టానం. కొత్త ఇన్ఛార్జీలకు కూడా ముందుగానే సంకేతాలు పంపించింది వైసీపీ. కాసేపట్లో కొత్త ఇన్ఛార్జీల లిస్ట్, సెకండ్ లిస్ట్ విడుదల చేయబోతున్నారు సజ్జల. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలని మార్చడం, కొత్త వారికి బాధ్యతల్ని అప్పగించడం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. అప్పుడే అనుకున్నాం మళ్ళీ సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అని. ఎస్, మీరు చూస్తున్నారు, సెకండ్ లిస్ట్ మరి కాసేపట్లోనే బయటకు రాబోతోంది. ఎన్నో రూమర్లు చూసాం, ఎన్నో సెటైర్లు చూసాం. వారిని మారుస్తారని, వీరికి ఇక్కడ సీటు ఊడిందని ఏవేవో సెటైరికల్ కమెంట్స్ కూడా చూసాం. కానీ వారు కూడా ధీమాగానే ఉన్నారు. తమను ఎవరు మార్చరు అనే నమ్మకంతోనే ఉన్నారు. ఇప్పుడు నిజంగానే ఉన్న వారిని వేరే ప్లేస్కు మారుస్తున్నారా? సెకండ్ లిస్ట్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి? 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు సెకండ్ లిస్ట్ నిజంగానే ఒక క్యూరియాసిటీ పెంచుతోంది. 20 నుంచి 25 వరకు కూడా ఇన్ఛార్జీలను మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ వార్త చూస్తున్నారు టీవీ నైన్ స్క్రీన్ పై. ఇప్పటికే ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీ తొలి జాబితాను విడుదల చేసింది. 2వ విడత లిస్ట్ విడుదలలో కాస్త జాప్యం జరిగింది. అప్పుడే ఒక 10 రోజుల్లోనే ఇంకొక లిస్ట్ రావచ్చేమో అనుకున్నాం, కానీ కాస్త గ్యాప్ తీసుకున్నారు. లేట్ అయింది, కానీ లేటెస్ట్ గా వచ్చేస్తోంది సెకండ్ లిస్ట్. 2వ జాబితాలో 20 నుంచి 25 మందిని ప్రకటించబోతున్నారు. కాపు, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ బలంగా ఉన్న జిల్లాలు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిపై వైసీపీ ఫోకస్ పెట్టింది. వీటితో పాటు ఉమ్మడి అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల ఇన్ఛార్జీలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఈ సెకండ్ లిస్ట్ కు సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, కొద్ది రోజుల క్రితం సరిగ్గా ఇదే క్షణానికి మనం ఒక మొదటి లిస్ట్ ను మనం విడుదల చేస్తున్నప్పుడు ఇలాగే వార్త తీసుకున్నాం. ఇలాగే ఒక క్యూరియాసిటీ, వారు సబ్జెక్ట్ కావచ్చు, వారందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు సెకండ్ లిస్ట్ రావచ్చు, రాకపోవచ్చు అని కూడా చెప్పారు. కానీ ఇంత టైం ఎందుకు తీసుకున్నారు సెకండ్ లిస్ట్ కి? అదొక ఫస్ట్ క్వశ్చన్. అయితే చాలా రూమర్స్ వరకు మనం ఇంతకుముందు చూసాం, తమని తీసేస్తారని, లేదు మమ్మల్ని ఇక్కడి నుంచి మార్చరని వాళ్ళ వైపు నుంచి ధీమాలు కూడా చూసాం. నిజంగానే ఒక క్యూరియాసిటీ పెంచినట్టుగా అనిపిస్తోంది. ఈ సెకండ్ లిస్ట్ ఎలా ఉండబోతుంది? ఏమైనా క్లూ ఎంపీ రావు? అంటే సెకండ్ లిస్ట్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎవరెవరిని మారుస్తున్నారు అంటే మొదటి లిస్ట్కి సెకండ్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ లిస్ట్ ప్రకటించినప్పుడు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామాతోటి మొత్తం ఈ పంచాయతీ అంతా కూడా స్టార్ట్ అయింది. ఆ తర్వాత అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండానే సడన్గా ఉన్నట్టుండి 11 మంది ఇన్ఛార్జీలు మారుస్తూ కూడా లిస్ట్ ప్రకటించేశారు. కానీ ఆ మొదటి లిస్టు ప్రకటించిన తర్వాత నుంచి సెకండ్ లిస్ట్ ప్రకటించడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్లో ఎవరెవరి స్థానాలు అయితే మారుతున్నాయో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ కూడా స్వయంగా తాడేపల్లికి పిలిపించుకుని వారి యొక్క సర్వే రిపోర్ట్లు స్వయంగా ఆ రీజనల్ కోఆర్డినేటర్లు ఎవరైతే ఉంటారో వారు ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల ముందు పెట్టి, ఇది మీ సర్వే రిపోర్టు, మీకు ప్రజల్లో ఈ రకమైనటువంటి పాజిటివ్నెస్ ఉంది, లేదంటే నెగిటివ్నెస్ ఉంది, లోకల్ క్యాడర్ తోటి మీకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఇది, మీరు మీలో ఎలాంటి వ్యతిరేకత ఉంది, ఇదంతా కేవలం ఒక్క ప్రజల్లో ఉన్నటువంటి అభిమానము వ్యతిరేకతే కాకుండా వారి మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్, స్థానికంగా వారి మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి అనేది కూడా పూర్తి సర్వే రిపోర్ట్ అంతా కూడా ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ముందు పెట్టి, దీనివల్లనే మిమ్మల్ని మార్చాల్సి వస్తుంది, మీ స్థానంలో వేరొకరికి అవకాశం ఇస్తాము, ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తే మీకు పార్టీ తరపున తప్పనిసరిగా ఆదుకుంటామని చెప్పేసి దాదాపుగా ఒక 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను, సిట్టింగ్ ఎమ్మెల్యేలను స్వయంగా తాడేపల్లికి పిలిపించుకుని వారికి వివరణ ఇచ్చారు. కాబట్టి ఎవరెవరు స్థానాలు మార్పు చేస్తున్నారు అనే దాని మీద పూర్తి క్లారిటీ జాబితా ప్రకటన కంటే ముందుగానే దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ప్రధానంగా మొదటి లిస్టు ప్రకటించిన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలని చాలా మందిని తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించారు, వారితో మాట్లాడారు.
కొంతమంది ఒకరిద్దరు ఎంపీలకి ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్కు రాజమండ్రి అర్బన్ సీట్ కేటాయిస్తామని చెప్పి ఆయనకు ప్రకటించారు. ఆయన కూడా అనఫిషియల్గా రాజమండ్రిలో ఈ విషయం చెప్పేశారు. అలాగే మరొక ఎంపీ వంగా గీతకు కూడా, కాకినాడ ఎంపీ వంగా గీతకు పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కూడా ఈసారి బరిలోకి దించుతున్నట్లుగా ఆమె కూడా చెప్పారు. కాబట్టి ఆల్రెడీ ఎవరెవరికైతే చెప్పారో వీరంతా కూడా స్థానికంగా వెళ్ళి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రకటన చేసుకున్నారు. ఇప్పుడు ప్రకటించాల్సిందల్లా అఫీషియల్గా ప్రకటించాల్సిందే 8:10, 8:15కు ప్రకటిస్తామన్నారు. అయితే కాస్త ఆలస్యమైంది. మరి కాసేపట్లో మరొక 5-10 నిమిషాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు రాబోతున్నారు. మొత్తం ఎక్కడెక్కడ మార్పులు చేయబోతున్నాం అనేది అధికారికంగా ప్రకటించనున్నారు.